కాంగ్రెస్ బుజ్జగింపుల పర్వం కొనసాగుతుండగా జీవన్ రెడ్డి మాత్రం పట్టువిడట్లేదు. కొంతకాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి వేరే పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయనతో సంప్రదింపులు జరపాలని మంత్రులకు మీనాక్షి నటరాజన్ సూచించారు. ఆమె ఆదేశాలతో జగిత్యాలకు వెళ్లారు మంత్రులు శ్రీధరబాబు, అడ్లూరి లక్ష్మణ్. జీవన్ రెడ్డితో దాదాపు గంట పాటు చర్చించారు. అయితే జీవన్ రెడ్డి మాత్రం పట్టువీడట్లేదు. సమస్యలేమైనా ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామంటూ అటు జీవన్ రెడ్డికి హామీ ఇచ్చారు మంత్రులు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఫోన్లో మాట్లాడించారు. అయినా కూడా జీవన్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గట్లేదు. పార్టీలో ప్రాధాన్యం లేనప్పుడు అక్కడ ఉండి ఏం చేయాలంటూ ప్రశ్నించారు. ఇతర పార్టీల నాయకులను తెచ్చిపెడితే ఊరుకోవాలి, మీకో దండం అంటూ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇవన్నీ మర్చిపోవాలని, పార్టీలో కొనసాగాలని మంత్రులు కోరినా జీవన్ రెడ్డి మాత్రం ససేమిరా అంటున్నారు. ఇక జీవన్ రెడ్డి ప్రస్తావించిన అంశాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామంటున్న మంత్రి శ్రీధరబాబుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ మారుతున్నారనే అంశం మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అయితే జీవన్ రెడ్డి నివాసానికి మంత్రులు శ్రీధరబాబు, అదేవిధంగా అడ్డూరి లక్ష్మణ్ కుమార్తో పాటు చొప్పదండి ఎమ్మెల్యే మేడిసల్లి సిద్ధం వెళ్ళి వారంతా కూడా చర్చలు జరిపారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాకు అందుబాటులో మంత్రి శ్రీధరబాబు ఉన్నారు. సార్, ఏం మాట్లాడారు? ఆయన పార్టీ వీరితోనే ఒకవైపు చర్చ జరుగుతుంది, మీతో ఏం చెప్పారు, ఏం మాట్లాడారు సార్? చాలా రోజులైందని మేము వారిని కలవడానికి వెళ్ళాం. నేను, లక్ష్మణ్ కుమార్ గారు, సత్యం గారు, మా నరేందర్ రెడ్డి గారు అందరం కూడా స్థానికంగా ఉన్న నాయకులు అందరం కూడా కలిసి వారిని కలుసుకోవడానికి వెళ్ళాం. పార్టీ పరంగా ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు కూడా మరి వారి ఆలోచనలను వారికి సంబంధించి రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్న మన నాయకుడిని తప్పకుండా వారి మనస్తాపం చెందిన అంశాలను కూడా తెలుసుకొని వాటన్నిటికి విషయంలో పార్టీ తప్పకుండా వారి వెంబడి ఉంటుందని చెప్పమని చెప్పారు. అదే విషయం వారికి కూడా తెలియచేయడం జరిగింది. ఆ క్రమంలో మేము వ్యక్తిగతంగా కూడా వారికి మేము దగ్గర పార్టీ పరంగా ఇచ్చిన సూచనల మేరకు కానీ వారికి తెలియజేయడం జరిగింది ఏ నిర్ణయం తీసుకోవద్దని. ఎందుకంటే స్థానికంగా కొన్ని విషయాలు, కొన్ని సందర్భాలు మాకు కూడా అనేక సందర్భాల్లో వారు చెప్పారు. వాటన్నిటిని కూడా పరిష్కారం అయ్యే ఆలోచన చేద్దామని మేము పార్టీ పక్షాన వారికి తెలియజేయడం జరిగింది. అంటే ఆయనలో వ్యక్తమవుతున్న అసంతృప్తిలో రీజన్ ఉందనుకుంటున్నారా? మీరు విన్నారు కదా, ఈరోజు వారు చెప్పిన అనేక అంశాల విషయంలో తప్పకుండా వారు చెప్పే అనేక అంశాల విషయంలో కొన్ని సందర్భాల్లో న్యాయం జరిగే విధంగా చేసే ప్రయత్నం జరగలేదని మేము కూడా అప్పుడప్పుడు ఆలోచన చేస్తే తెలుస్తూ ఉంది. కానీ ఈరోజు అక్కడున్న పరిస్థితులు పట్టుకొని పార్టీ నిర్ణయం తీసుకొని లేకుంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వారు మనస్తాపానికి గురైనారు. వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఒక పెద్ద మనిషిగా, పార్టీని నడిపిన వ్యక్తిగా, ఈ ప్రాంతంలో 40 సంవత్సరాల కాలం పాటు దీర్ఘంగా పార్టీతో నడిచిన వ్యక్తిగా, మంచి సమయంలో చెడు సమయంలో పార్టీ పక్షాన్ని నిలిచిన వ్యక్తిగా, ఈ విషయాలన్నిటి విషయంలో సమస్య పరిష్కారానికి సంబంధించిన అంశం విషయంలో పార్టీ ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో మీరు నిర్ణయం తీసుకోవద్దని మేమందరం కూడా వారికి అప్పీల్ చేయడం జరిగింది. అంటే అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, దాదాపు 1.5 year నుంచి ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను పార్టీలోకి తీసుకోవడాన్ని, అదేవిధంగా పార్టీకి సపోర్ట్గా కొనసాగడాన్ని తప్పు పడుతున్నారు. ఎలా చూస్తారు ఈ అంశాలు? ఈ అంశాలన్నిటిని కూడా మేము జీవన్ రెడ్డి గారికి సముచిత స్థానం కల్పిస్తే ప్రాంతానికి, నాయకులకు, కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని ఆశించే వ్యక్తుల్లో మేము. అంటే మున్సిపల్ ఎన్నికల్లో నాకు ప్రయారిటీ ఇవ్వలేదు, ప్రతిపక్ష ఎమ్మెల్యేకే ప్రయారిటీ ఇచ్చుకున్నారు, దీనిపైన చాలా ఓపెన్గానే మాట్లాడుతున్నారు. ఉండడం కంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొందంటున్నారు. కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో కోఆర్డినేషన్ జరిగింది. కోఆర్డినేషన్ పరంగా ఒక అగ్రిమెంట్కి వచ్చి టికెట్స్ నిర్ణయం చేయడం జరిగింది. సో ఆ టికెట్స్ విషయంలో వారు అసంతృప్తిగా, మనస్తాపానికి గురైన విషయాలు మేము వారితో మాట్లాడినప్పుడు కానీ పత్రికల్లో కూడా చూడటం జరిగింది. సో వాడు అన్నింటినీ కూడా సరి చేసుకోవచ్చు. ఎందుకంటే వారికి కూడా తెలుసు
పార్టీ వ్యవహారం ఏ విధంగా నడుస్తుందో, సో వాటిని కూడా సవరణ చేసుకునే ఆలోచన ఈరోజు పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా ఉన్నప్పుడు ఏ విధమైన నిర్ణయం తీసుకోవద్దని చెప్పడానికి ప్రభుత్వ పరంగా వచ్చాం, పార్టీ పరంగా వచ్చాం, వ్యక్తిగతంగా కూడా వారిని కోరటానికి వచ్చినాం. అంటే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీలో కొనసాగుతూ మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్లో ఉండననే అంశాన్ని నేరుగా ప్రస్తావిస్తున్నారు. వారు ప్రస్తావన చేయడం జరిగింది, మేము ప్రభుత్వ దృష్టికి పార్టీ దృష్టికి తీసుకెళ్తాం. కాబట్టి వీటన్నిటిని కూడా ప్రభుత్వం తీసుకొచ్చిన దాంట్లో వారిదైన పాత్ర కూడా ఉంది. ప్రభుత్వం పటిష్టంగా ముందుకు పోవాలంటే కొన్ని సందర్భాలు వస్తూ ఉంటాయి. అట్లా ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నడిచిన వైనాన్ని కూడా వారు దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే కాలంలో ఈ ప్రాంతానికి సంబంధించిన పార్టీ కార్యకర్తలకు నాయకులకు అన్యాయం కాకుండా చూసే విధంగా ఒక బ్యాలెన్స్ అప్రోచ్తో పోయే ప్రయత్నం చేసే యోచనతోనే పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఉంది. ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పుడు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు, నాకు మంత్రి పదవి అర్హుని కాదా, నాకు ఇస్తే ఏంటి నష్టం అనేది కూడా నేరుగానే అడుగుతున్నారు. వారు చెప్పినరు, పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే వారికి తెలుసు అధిష్టానం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా నడిచిన వ్యక్తుల్లో వారొకరు. ఇప్పుడు దాని గురించి నేను చాలా చిన్నోని ఆయనకంటే, దాని గురించి నేను ప్రస్తావన చేయడం సరికాదు. చివరిగా జీవన్ రెడ్డి ఏం చెప్పినారు, ససేమీరా అంటున్నారా లేకపోతే పార్టీలో కొనసాగడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు? బాగా మాట్లాడినరు, వారికి అనేక అంశాలు చెప్పినరు. ఈరోజు మేము అనుకుంటున్నాము వారు మీటింగ్ పెట్టుకున్నారు, కానీ అందుకోసమే చెప్పినా నేను ఇంతకుముందు ఇతరులతో మాట్లాడుతున్నాను. అక్కడ ఉన్న కార్యకర్తలు నాయకులకు కూడా మీ ద్వారా కూడా మేము వారికి అప్పీల్ చేస్తూ ఉన్నాం. పార్టీ పరంగా నడిచిన వ్యక్తులు నిర్ణయం వేరే తిరిగా తీసుకోకుండా వారి నాయకత్వాన్ని, జీవన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఇంకా కాంగ్రెస్ పార్టీలో బలపరచడానికి ముందుకు తీసుకెళ్లే ఓ కార్యాచరణ తీసుకుంటారని ఆశిస్తూ ఉన్నాం. జీవన్ రెడ్డి గారు కూడా అదే విధమైన ఆలోచన చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. సార్ ఫైనల్గా సార్ జీవన్ రెడ్డికి పార్టీ న్యాయం చేసింది అనుకుంటున్నారా, పదవి వల్ల అన్యాయం చేసింది అనుకుంటున్నారా? న్యాయం అన్యాయం విషయంలో దానికి ఈరోజు వారు మనస్తాపం చెందిండ్రు. ఆ మనస్తాపానికి సంబంధించిన కారణాలు తెలుసుకొని దాన్ని సరిచేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మొత్తానికైతే జీవన్ రెడ్డి విషయంలో వెనక్కి తగ్గుతారని చెప్పి మంత్రులంతా కూడా భావిస్తున్నారు. మరి జీవన్ రెడ్డి డెసిషన్ ఏ రకంగా ఉండబోతుందో మాత్రం వేచి చూడాలి. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, జగిత్యాల. అంటే నానే దేవుడు శాసించిండు, మానవుడు అనుకరిస్తాడు. మానవుడు అనుకరిస్తాడు. అంటే నానే దేవుడు శాసించిండు, మానవుడు అనుకరిస్తాడు.